కి స్వాగతం. పొదలకూరు రోడ్డు 6 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్డు వరకు 6 కోట్ల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్డుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు అత్యంత ప్రమాదమైన రోడ్డని, ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయన్నారు. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు కోసం ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఒక పక్క పల్లము, ఒక పక్క ఎత్తు ఉంటుందన్నారు. ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చామన్నారు. అధికారంతో మాట్లాడి విధులు విడుదల చేయించారన్నారు. ఈ రోడ్డు పూర్తయితే పొదలకూరు రోడ్డు ఓ మహర్దశ పడుతుందన్నారు. 2 నెలల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకాస్ రోడ్ దాకా 6 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, మధ్యలో సింగిల్ డివైడర్. ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి. కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అధ్వానమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు, కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. రోడ్డు ఒక పక్క ఎత్తు, ఒక పక్క తక్కువ, మధ్యలో గుంట, నానా బాధలు. ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లకు డబ్బులు రాని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి. అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి, అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి. ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకాస్ రోడ్ దాకా ఈ 5 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి, అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం, సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని. అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్దశ వస్తుంది. ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా ఆర్ఎంబీ అధికారులకి, అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకాస్ రోడ్ దాకా 6 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, మధ్యలో సింగిల్ డివైడర్. ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి. కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అధ్వానమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు, కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. రోడ్డు ఒక పక్క ఎత్తు, ఒక పక్క తక్కువ, మధ్యలో గుంట, నానా బాధలు. ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా
కాంట్రాక్టర్లకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి. అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి, అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి. ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకోస్ రోడ్ దాకా ఈ 5 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి, అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని. అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్దశ వస్తుంది. ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా ఆర్ఎంబీ అధికారులకి, అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకాస్ రోడ్ దాకా 6 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, మధ్యలో సింగిల్ డివైడర్. ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా వెళుతూ ఉంటాయి. కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అధ్వానమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసినా నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు, కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. రోడ్డు ఒక పక్క ఎత్తు, ఒక పక్క తక్కువ, మధ్యలో గుంట, నానా బాధలు. ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి. అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి, అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి. ఏది ఏమైనా డీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగళరావు నగర్ డైకోస్ రోడ్ దాకా ఈ 5 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి, అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని. అంతిమంగా పొదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పొదలకూరు రోడ్డుకి ఒక మహర్దశ వస్తుంది. ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా ఆర్ఎంబీ అధికారులకి, అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.